దీపావళి అంటే దీపాలు, బాంబులు, నోములు, పూజలు, పేనీలు అండ్ మెయిన్గా హారతులు. యాక్చువల్లీ హారతులు చాలామందికి ఉంటాయి. దీపావళి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 5:30 లోపు హారతులు ఇచ్చుకోవాలి. మేమైతే 5:30 లోపు ఇస్తాము. కొంతమంది 11 వరకు ఇస్తారు. ఇంకొంతమంది నైట్స్ ఇచ్చుకుంటారు. ఇంకొంతమందికి స్నానం చేయకుండా హారతులు ఇచ్చుకుంటారు. ఎవరికి ఎలా ఉందో వాళ్ళు అలా ఇచ్చుకుంటారు. హారతులు అయిపోయాక కంపల్సరీ కొన్ని బాంబులు కాల్చాల్సిందే. తర్వాత పేనీలు. చిన్నప్పటి నుంచి పేనీలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడంటే ఎప్పుడూ దొరుకుతున్నాయి. కానీ మా చిన్నప్పుడైతే దీపావళి ఎప్పుడు వస్తుందా, పేనీలు ఎప్పుడు తింటామా అని వెయిట్ చేసేవాళ్ళం. ఈవినింగ్ అయ్యాక పూలతో ముగ్గు వేసుకొని ఇల్లంతా లైట్స్, దీపాలతో అలంకరించుకుంటాము. చాలామంది ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకుంటారు. షాప్స్లో అయితే అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరించుకున్న తర్వాత ప్రతి ఇల్లు దీపాల వెలుగులో కలకలలాడుతూ ఉంటుంది. నైట్స్ అయితే చాలు, బాంబులతో సిటీ మొత్తం దద్దరిల్లిపోతుంది ఆ సౌండ్కి. మా ఇంటిని మేము ప్రతిసారి ఇలాగే అలంకరించుకుంటాము.